నమస్కారం. పడాల గ్రామంపై తాను మొదటి నుంచి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నానని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొట్టు సత్యనారాయణ చెప్పారు. తాడేపల్లిగూడెం మండలం పడాల గ్రామంలో శుక్రవారం నిర్వహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తాను మొదటిసారి శాసనసభ్యునిగా ఎన్నికైన తర్వాత గ్రామంలో 80 లక్షల రూపాయలు వెచ్చించి ప్రధాన రహదారులను నిర్మించానని చెప్పారు. అలాగే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించడంలో తాను ఎప్పుడూ ముందే ఉన్నానని తెలిపారు. తాను చేసిన అభివృద్ధిని గుర్తు చేసుకుని మరలా తనను ఆశీర్వదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పడాల గ్రామం మన గ్రామం రావడానికి రోడ్డు ఉండేది ఇంతకుముందు నేషనల్ హైవే దగ్గర నుంచి. ఇవాళ దాన్ని సిమెంట్ రోడ్డు అక్కడి నుంచి వేసుకొచ్చి ఊరికి సిమెంట్ రోడ్డు వేసాము. ఎన్ని లక్షల రూపాయలు రోడ్డు అయింది. మరి ఏంటంటే పడాల మన సొంత గ్రామం, అందరూ మనకి ఎస్సీలు అందరూ మన అంటే అభిమానంగా ఉంటారు. ఊరందరూ కూడా మన చుట్టాలు బంధువులు, అందరితోటి చనువు ఉంది. మనకి గ్రామాన్ని చెయ్యాలి అని అందరూ లాస్ట్ టైం కూడా అందరు పెద్దలందరూ అడిగారు. ఊరికి రోడ్డు లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారు, రోడ్డు సిమెంట్ రోడ్డు ఏం చెల్లని. ఎలక్షన్ ముందు అడిగారు నన్ను, గత ఎలక్షన్ ముందు ఓట్లు వేసే ముందు అడిగారు. అడిగిన దాని మీద ఇచ్చిన మాట ఇచ్చిన ప్రకారం ఆ రోడ్డు వేయించారు. ఇంకా అనేక ఇబ్బంది ఉంటే దానికి సంబంధించిన పైప్ లైన్ తప్పించి మంచి లైన్లు వేసుకెళ్తున్నాం. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు ముప్పిడి సంపత్ కుమార్, పార్టీ మండల అధ్యక్షులు జి హరిబాబులు పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధి ఎన్డీఏ కూటమి వల్లే సాధ్యపడుతుందని తాడేపల్లిగూడెం నియోజకవర్గ అభ్యర్థి బోలిశెట్టి శ్రీనివాస్ స్పష్టం చేశారు. పెంటపాడులో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన జనసేన పల్లెపోరు కార్యక్రమంలో ఆయన కూటమి నాయకులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చెక్పోస్ట్ వద్ద ప్రజలు శ్రీనివాస్కు ఘన స్వాగతం పలికారు. పల్లెపోరు కరపత్రాలను ప్రజలకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ ఈతకోట తాతాజీ, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా తూర్పుగోదావరి జిల్లాలో స్ట్రాంగ్ రూమ్లు, కౌంటింగ్ కేంద్రాలను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా శుక్రవారం రాజమహేంద్రవరంలో పరిశీలించారు. దీనికి సంబంధించిన వివరాలను జిల్లా కలెక్టర్ కె మాధవీలత ఆయనకు వివరించారు. ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను తెలుసుకుని మీనా తగు సూచనలు చేశారు. అలాగే కౌంటింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని అన్నారు. తొలుత ఏలూరు కలెక్టరేట్లో ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ వెంకటేష్ మీనాకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీలు పి జగదీష్, డి మేరీ ప్రశాంతిలు పాల్గొన్నారు. తెలుగుదేశం వ్యవస్థాపక దినోత్సవాన్ని నిడదవోలు నియోజకవర్గంలో శుక్రవారం ఘనంగా నిర్వహించి వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించగా పచ్చజెండాలను ఎగరవేశారు. ఈ సందర్భంగా పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు మాట్లాడుతూ నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్న తెలుగుదేశం పార్టీకి తిరిగి పూర్వ వైభవం రావడం ఖాయమని చెప్పారు. మన అన్న నందమూరి తారక రామారావు గారికి పెద్ద ఎత్తున నివాళులు అర్పించుకుని మన పార్టీ జెండా ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ జెండా, ఆ జెండాని ఎగురవేసుకుని ఇంచేతంటే ఈ రాష్ట్రంలోనే ఒక చరిత్ర సృష్టించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. చరిత్ర అంటే అధికారం కోసమో లేకపోతే వేరే దానికోసమే కాదు, పరిపాలనా పరమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చి
ప్రజానాయకుల్ని ప్రజాప్రతినిధులను అందరినీ కూడా ప్రజల దగ్గరకు వెళ్ళేటటువంటి విధంగా చేసి దాంతో పాటు ప్రజలకు ఉన్నటువంటి కష్ట సుఖాల్లో శాశ్వత గృహ నిర్మాణం కానీ, కడుపు నిండా అన్నం తినడానికి 2 రూపాయల కిలో బియ్యం కానీ, కట్టుకోవడానికి దోవతులు కానీ, దాంతో పాటు మరి ఎవరైతే వృద్ధులు వికలాంగులు లాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ పెన్షన్ సౌకర్యం కానీ, ఏది చేసినా తాత్కాలిక ప్రాతిపదిక మీద గతంలో పార్టీలు చేస్తే అన్న ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత శాశ్వత ప్రాతిపదికన ఆవేళ కార్యక్రమాలు చేపట్టి. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు కొమ్మన వెంకటేశ్వరరావు, కార్యదర్శి తిరుపతి సత్యనారాయణ, మండల అధ్యక్షులు వెలగన సూర్యారావు, సోషల్ మీడియా నియోజకవర్గ అధ్యక్షులు అబ్బిశెట్టి సత్యరాజు, పార్టీ అధికార ప్రతినిధి బుగ్గే శివరామకృష్ణ శాస్త్రి, నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు నల్లూరి పుష్పావతి, లీగల సెల్ అధ్యక్షులు ఆకుతోట సతీష్ కుమార్, సీనియర్ నాయకులు బైపే రాజేశ్వరరావు, హనుమంతు సుబ్రహ్మణ్యంలు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పుట్టింది తెలుగుదేశం పార్టీ అని కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు తెలిపారు. కొత్తపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద శుక్రవారం జరిగిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం జెండాను ఎగురవేసి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బండారు మాట్లాడుతూ, ఆనాడు పేదలు పడుతున్న కష్టం చూసి తెలుగువారి ఆత్మగౌరవం కోసం పార్టీని అన్న ఎన్టీఆర్ స్థాపించారని, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న నినాదంతో ఏర్పడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, కళ్యాణ్ గారి నాయకత్వం, కళ్యాణ్ గారి నాయకత్వం. యేసుక్రీస్తు కల్వరి శిలువలో తన రక్తం చిందించడం వల్ల సర్వ మానవాళికి విమోచన కలిగిందని పాస్టర్ ఎన్వి రావు తెలిపారు. రావులపాలెంలోని బేతెస్త ప్రార్థనా మందిరంలో శుక్రవారం గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా నిర్వహించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో దైవజనురాలు మేరీ ప్రియ, పాస్టర్లు అద్భత్ రాజా, రక్షణ్ రాజాలు పాల్గొన్నారు. చేయవలసిన పనులన్నీ చేశారు. ఆయన ఏ పని కూడా మధ్యలో ఆపేలేదు. ఏం చేయాలి? మొదటి పని ఏం చేయాలి? మానవాల కోసం పాపాన్ని పెట్టాలి. ఏలూరు జిల్లా వార్తలు. సాటి మనిషికి సేవ చేయటంలోనే సంతృప్తి ఉందని లయన్స్ క్లబ్ మల్టిపుల్ చైర్పర్సన్, శాసనమండలి సభ్యులు వంక రవీంద్రనాథ్ స్పష్టం చేశారు. ఏలూరు లయన్స్ క్లబ్ లో శుక్రవారం జరిగిన 2022-23 క్లబ్ ఎక్సలెన్స్ అవార్డుల ప్రధానోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. లయన్స్ సేవలను మరింత ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు. అలాగే కొత్త క్లబ్లను ఏర్పాటు చేసి సభ్యుల సంఖ్యను పెంచాలని చెప్పారు. కష్టపడ్డదానికి చక్కటి పురస్కారం. ఈ పురస్కారం అనేది రికగ్నైజేషన్, ఇంటర్నేషనల్ రికగ్నైజేషన్. అది మనిషి ఒక తృప్తినిస్తుంది. అందువల్ల ఆ పురస్కారం కోసం కొన్ని సందర్భాల్లో మనం కాంపిటేటివ్ అన్నది ఉంటుంది. ఒక క్లబ్ ఏం చేస్తుంది, ఆ క్లబ్లో మనం ఇంకా బాగా చేయాలి, ఇంకా ఎక్కువ సర్వీస్ చేయాలి, ఇంకా ఎక్కువ యాక్టివిటీ చేయాలి అనే భావం మనం కాంపిటేషన్ తీసుకొస్తుంది. దానివల్ల ఫైనల్గా ఎక్కువ సర్వీస్ జరుగుతుంది, ఎక్కువ మంది వ్యక్తులకి ఒక బెనిఫిట్ అవుతుంది. మరి ఇలాంటి కాంపిటీషన్ ఉంటూ సర్వీస్లో మనం ముందుకెళ్తున్న మన డిస్ట్రిక్ట్లోని ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు వచ్చే నెలలో మనం డిస్ట్రిక్ట్ కన్వెన్షన్ జరుపుకోబోతున్నాం. అలాగే ఎమ్మటే మల్టిపుల్ కన్వెన్షన్ కూడా జరుపుకుంటున్నాం. ఈ రెండింటికి కూడా ఇతోధికంగా మీరు రిజిస్ట్రేషన్ చేయించాలి. ప్రతి క్లబ్ నుంచి కూడా కన్వెన్షన్ అనేది ఏంటంటే మొత్తం ఒక జిల్లా స్థాయిలో అయితే జిల్లా అంతా రివ్యూ. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ 316 జి జిల్లా గవర్నర్ జి మాణిక్యాలరావు, 2022-23 గవర్నర్
వికే పంకజక్షన్, ఫస్ట్ సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్లు కె వేణుబాబు, ఎన్వివిఎస్ పాపారావులు పాల్గొన్నారు. మహిళలకు కమిషన్ అండగా ఉంటుందని, మహిళలపై దాడి చేసే వారిని ఉపేక్షించబోమని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి హెచ్చరించారు. ఏలూరులో గత 2 రోజుల క్రితం భౌతిక దాడికి గురైన అచ్యుత కుమారిని ఆమె శుక్రవారం పరామర్శించారు. అనంతరం వెంకటలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ అచ్యుత కుమారికి ప్రభుత్వం అండగా ఉంటుందని, నిందితులను కఠినంగా శిక్షిస్తామని పేర్కొన్నారు. ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడే వారిని సభ్య సమాజం కూడా క్షమించదని పేర్కొన్నారు. సీనియర్ సిటిజన్స్ మీద ఏదైతే వారి యాక్ట్ తప్ప మహిళా కమిషన్ ఎప్పుడు ఈ రాష్ట్రంలోని ప్రతి మహిళకు అండగా ఉంటుంది. వారికి ఎటువంటి ఆపద ఇబ్బందులు జరిగి ఈ రోజు ఆమె మీద దాడి జరగొచ్చు, రేపు మీ మీద కూడా దాడి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మహిళలందరూ కూడా జాగృతిగా ఉండాలని, ఎలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఎదిరించి తిరిగి వారికి గుణపాఠం చెప్పే విధంగా ప్రతి మహిళ తయారవ్వాలని కోరుకుంటున్నాం. ఇలాంటి దాడులు జరిగితే మహిళల మీద క్షమించము. మహిళా కమిషన్ ఆ కుటుంబానికి, ఆ మహిళకు అండగా ఉంటుంది. ఆ ఎవరైతే ఇంత దాడికి పాల్పడి ఇంత సభ్య సమాజం సిగ్గుపడేలా ప్రవర్తించిన ఆ వ్యక్తికి కఠినమైన శిక్ష పడే విధంగా మహిళా కమిషన్ మరి ఎస్పీ గారిని ఆదేశించడమే కాదు, అలా పడే వరకు కూడా పనిచేస్తుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్నికల సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ సదుపాయం సద్వినియోగం చేసుకోవాలన్న పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. భీమవరంలో తెలుగుదేశం వ్యవస్థాపక దినోత్సవాన్ని నిర్వహించిన నాయకులు, కార్యకర్తలు. ఆధ్వర్యం వహించిన జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మి. ఇతర పార్టీలకు స్ఫూర్తినిచ్చిన ముఖ్యమంత్రి జగన్ సంక్షేమ పథకాలు తణుకులో స్పష్టం చేసిన రాష్ట్ర మంత్రి కారుమూరి. తణుకు ప్రాంతంలో ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. జెండా ఎగురవేసి ఎన్టీఆర్ కు నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి. క్రీస్తు శిలువను మోసిన క్రైస్తవ సోదరులు. తణుకులో భక్తి శ్రద్ధలతో గుడ్ ఫ్రైడే ఉత్సవాలు. తాడేపల్లిగూడెం మండలం పడాల గ్రామాభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చా ప్రకటించిన ఉప ముఖ్యమంత్రి సత్యనారాయణ. పెంటపాడులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన జనసేన అభ్యర్థి బొలిశెట్టి. మద్దతుగా ప్రజలను కలుసుకున్న తెలుగుదేశం, బీజేపీ నాయకులు. తూర్పుగోదావరి జిల్లాలో స్ట్రాంగ్ రూమ్లు, కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్. వెంట ఉన్న కలెక్టర్ మాధవీలత. నిడదవోలు నియోజకవర్గంలో ఘనంగా తెలుగుదేశం పుట్టినరోజు వేడుకలు. పచ్చ జెండాలను ఎగురవేసిన మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి. తెలుగుదేశం ఆధ్వర్యంలోనే అభివృద్ధి చెందిన కోనసీమ. కొత్తపేటలో వ్యవస్థాపక సభలో పేర్కొన్న మాజీ ఎమ్మెల్యే బండారు. రావులపాలెంలో వేడుకగా నిర్వహించుకున్న శుభ శుక్రవారం. చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు. మానవ సేవే మాధవ సేవ. ఏలూరు లయన్స్ ఎక్సలెన్స్ అవార్డుల సభలో ఉద్బోధించిన క్లబ్ మల్టిపుల్ చైర్పర్సన్ రవీంద్రనాథ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.